హలో ఎవ్రీవన్, మీకు ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తాను. ఇది ఎక్కువగా విలేజెస్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. పాలకాయలు పిల్లలకి భలే నచ్చుతాయి అన్నమాట. చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల పొడి బియ్యం పిండి వేసుకోవాలి. అలానే ఒక పావు కప్ అంత నువ్వులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మనకు చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ నేను 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను. మీ దగ్గర బెల్లం పౌడర్ లేదనుకోండి, మామూలు బెల్లం నైనా తురిమి అందులో వాటర్ వేసేసి కరిగించుకొని వడపోసేసుకొని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలన్నమాట. లేదు మీ దగ్గర బెల్లం పౌడరే ఉంది అనుకుంటే చాలా సింపుల్గా మనకి మిక్స్ చేసుకోవచ్చు. అలానే వేడి చేసుకున్న ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. నేను డాల్డా యూజ్ చేయట్లేదు. మీ డాల్డా వేసుకోవాలన్నా ఈ ప్లేస్లో వేసుకోవచ్చు. చిటికడంత సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయద్దు, పిండి లూజ్ అయిపోతే మనకి పాలకాయల షేప్ అనేది రాదనమాట. అందుకని చూసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మనం చెక్ చేస్తే మనకు అర్థమైపోతుందండి పాలకాయ షేప్ అనేది వస్తుందా లేదా అనేసి. ఇలా చెక్ చేసుకొని మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది అనుకుంటే ఒక పావు గంట సేపు అలానే పక్కన పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఒక స్టీల్ ప్లేట్ కానీ లేదా చాపింగ్ బోర్డ్ని కానీ తీసేసుకొని ఇలా చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసి పాలకాయలు ఒత్తుకోవడమే. ఈ పాలకాయలు ఒత్తిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద మనం ఆరబెట్టేసుకుంటే ఒక పావు గంట సేపు దానికి ఉన్న వాటర్ అనేది కాటన్ క్లాత్ అబ్జర్వ్ చేసేస్తుంది కదా. ఫ్రై చేసేటప్పుడు మనకి చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతాయి అన్నమాట. సో అన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మరీ లావుగా చేయొద్దండి, ఫ్రై చేసేటప్పుడు లోపల మనకి పచ్చిగా ఉండిపోతుంది అన్నమాట. అందుకని నేను వీడియోలో చూపించినంత షేప్ సరిపోతుంది. ఇంకా మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసి నేనైతే క్లాత్ పైన వేసుకున్నాను. ఒక 20 మినిట్స్ తర్వాత నేను ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వక ముందుకి మనం పాలకాయలు అనేవి నార్మల్ హీట్ అయినప్పుడే వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా హీట్ అయిపోయింది అనుకోండి తొందరగా కలర్ వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని నార్మల్ హీట్లో ఉన్నప్పుడే పాలకాయలు ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మనం వీటిని ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదా, అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. పిల్లలకి మనం బయట నుంచి ఫుడ్ ఇవ్వడానికి నచ్చం కాబట్టి ఇంట్లోనే ఇలా హెల్తీగా వాళ్ళకి ఇవ్వచ్చు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అలానే వీడియో మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేయండి.